హాయ్ ఫ్రెండ్స్, ఈ గల్ఫ్ కష్టాలు ఇంకా నా వల్ల కాదు. ఇంటికి వచ్చేస్తా ఫ్రెండ్స్. ఇవాళ లాస్ట్ పోతాడు, రేపు ఇంటికి వచ్చేస్తా. ఇంటికి వచ్చేస్తా కరెక్ట్, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ మబ్బులనే లేవమంటుంది. అందరు లేవకముందే నల్లవుతుంది. ఇలా ఒక పొద్దు నీళ్ళు పట్టాలి, లేవు అంటుంది. నీళ్ళు పట్టడం ఓకే, కానీ స్నానం చేసి నీళ్ళు పట్టాలి. మబ్బుల స్నానం చేసాడంటే మనకు లేచితే ఇబ్బంది. అంటే ఇంకా మబ్బులో స్నానం చేసాడంటే ఎండ వచ్చినాక ఒక గంట సేపు నీళ్ళు ఎండలో పెట్టి బకెట్లో అప్పుడు స్నానం చేసాడు అలవాటు మనకు. మబ్బులు అందరూ లేవకముందు లేపుతుంది. స్నానం చేసి నీళ్ళు పట్టాలి. నీళ్ళు పడతా. నీళ్ళు పట్టిన తర్వాత స్నానం బిన్నం అయిపోతుంది, అన్నీ పూజ చేస్తుంది. ఇంకా మళ్ళీ మా పెద్ద బిడ్డను లేపమంటుంది. మా పెద్ద బిడ్డను లేపి బోల్దమ్మంటే అది తిట్టుకుంటా లేస్తుంది. డమాల్ డుమ్మాల్ అని ఎత్తేసుకుంటా తోముతుంది. తిట్టుకుంటా ఆ తిట్టు మాకు వినబడద్దని డమాల్ అని ఎత్తేసుకుంటా తోముతుంది. తోమిన తర్వాత చాయ్ పెడుతుంది. చాయ్ తాగిన తర్వాత టిక్కు అని బుట్టుగుల్లో పట్టుకుంటుంది. మా వైపు బుట్టుగుల్లో పట్టుకొని కంపెనీలో పోతుంది. మాపించడానికి పోతే నేను వచ్చేవరకు లేట్ అవుతుంది, వంట వేయి అని చెప్తుంది. స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. సర్లే, తను చేసే పెంటకి తినేకంటే మనం చేసుకొని వంట బెటర్ అని ఆగమాగం వంట చేసేస్తాం. వచ్చే వరకు 1-2 గంటల తర్వాత వస్తుంది. కంపెనీకి వెళ్ళి వచ్చి ఇంకా ప్లేట్లో అన్నం వడ్డిస్తుంది ఇద్దరికి. ఆ ప్లేట్లో బెండకాయలు చూస్తుంది. ఇవేంటి నీళ్ళక్క పోతులు కోసినామని అంటుంది. ఏం చేయాలి చెప్పండి? నాకు పోయి వచ్చినట్టు కోసినవి అంటే పోతులు నాలెక్క కోసినావు అంటే నేనేం చేయాలి? నాకు పోయి వచ్చినట్టు కోసి నేనేమన్నా చెప్పు నాకు సన్నగా తరగడానికి. ఇప్పుడు అవన్నీ కష్టాల కంటే ఇప్పుడు ఈ కష్టమే బెటర్ కదా. అందుకే ఈ ఇంటి ఖర్చులు 6 నెలలు వాయిదా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. సారీ. ఈ వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. 6 నెలల తర్వాత మళ్ళీ ఆలోచిస్తాను ఇంటి ఖర్చులు. ఆ మబ్బుల వేసుడు, ఆ స్నానం చేసుడు చన్నీళ్ళతో అమ్మో అదంతా బాగా. ఇక్కడనే ఏదో నా తంటలేవో నేనే పడతా. ఆ బెండకాయలు పోతులు కోసుడద్దు, ఆ వంట చేసుడద్దు. బెండకాయలు పోతులు అంటుంది. అవేంటి ఆ కాకరకాయలేమో అవేంటి గింజలు తీయలేమంటాయి. సోరకాయనేమో తొక్క బరాబర్ తీయలేమంటాయి. అన్నీ బరాబర్ అంటే మళ్ళీ రేపు మాత్రం నువ్వే వంట చేయాలంటుంది. నేను మంచిగా ఎత్తలేదు, మాకు మంచిగా ఎత్తలేదు, నువ్వే వేయని అట్లా ఉండదు. అయినా సరే నువ్వే వేయాలంటుంది. ఏం చేయాలి? నేనే కాదు, నాకు గల్ఫ్లో ఉన్న దాదాపు సగం మంది ఆ ఇంటి కష్టాలు పడలే, కానీ ఇంటి కష్టానికి భయపడతారు. అంతేనా ఫ్రెండ్స్? ఏదైనా ఆ కష్టం కంటే ఈ కష్టమే కొంచెం బెటర్. అయితే సరే ఫ్రెండ్స్, డ్యూటీ టైం అవుతుంది, వెళ్తున్నా. 6 నెలల తర్వాత ఇంటి ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్.